श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारिते कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वरङ्कस्थितां काञ्चां चिन्मयीं कामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे। అనేక జన్మల చేత సంప్రాప్తింపబడినటువంటి యొక్క పుణ్య కర్మల ఫలితముల చేత కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఈ అమ్మవారి యొక్క క్షేత్రములు చాలా శక్తివంతమైనటువంటివి. అందులో కాంచీపురం జగద్గురువులకు స్థిర నివాసం. ఈ జగత్తు మొత్తానికి సంబంధించినటువంటి ఒక జీవకోటిని ఉద్ధరింపచేయడానికి భగవంతుడు మానవ రూపంలో భగవశక్తిని ఇమిడీకృతం చేసుకొని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గురువుల రూపంలో ఈ కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు ఆయా రూపాలలో అవతారాలను పొంది ఈ యొక్క సృష్టిని రక్షించేటువంటి క్రమంలో కలియుగంలో మన పరివర్తన తీసుకుని రావటమే గురువుల యొక్క ప్రధాన సంకల్పం. దుష్ట శిక్షణ అక్కడ ఆ పదజాలంలో దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, దుష్ట మనపరివర్తన ఇవన్నీ కూడా కలియుగంలో గురువుల యొక్క ప్రాముఖ్యత. ఆ గురుమండలాలని శంకర భగవత్పాదులు వారు మరి ఆసేతు హిమాచలం వరకు తిరిగి ప్రజలలో జ్ఞానాన్ని ప్రసాదింపచేయటానికి ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి ఈ ఆమ్నాయ పీఠాలను నిర్వహణ చేయటానికి శిష్యకోటిని మరి ఏర్పాటు చేసి తద్వారా ఇప్పటి వరకు కూడా మనం ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి అట్లనే నిరంతరము కూడా మానవ జీవితంలో అనేక సమస్యల చేత సతమతమవుతూ జీవన మరణములను అంటే బ్రతికుండగానే అనుక్షణం మనస్తాపంతో లేదా అనేక రకాలైనటువంటి ఒక మనక్షోభల చేత జనన మరణాలను పొందే విధంగా జీవకోటి మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి. అటువంటి సమయంలోనే ఈ కలి ప్రభావం అనేటువంటిది మన మీద పడకుండా గురువుల యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క మరి వీక్షణ, అందుకే గురు దర్శనం చాలా ముఖ్యం అన్నమాట. నాకు అసలు నెల రోజుల నుండి అంటే కార్తీక మాసం అంతకుముందు మనము శతచండీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇప్పటికీ ఈ కార్యక్రమాలు సంకల్పం చేసిన తర్వాత కనీసం 10 సార్లు కంచి మనం కామాక్షి సన్నిధానానికి రావటము, కామకోటి పీఠ జగద్గురువుల యొక్క దర్శన భాగ్యాన్ని పొందటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో మనం ఎంత కర్మ మనల్ని పూర్వజన్మలోనో ఇహజన్మలోనో మనం తెలిసి కానీ తెలియక కానీ మనం తెచ్చుకున్నటువంటి ఒక పాప పుణ్యములు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనకి పుణ్యములు మాత్రమే వచ్చే విధముగా పాపములను దహింపచేసేటువంటి ఒక శక్తి కేవలం గురువుల యొక్క అనుగ్రహం చేతనే మనకి సంప్రాప్తింపబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ కాంచీపురంలో ఇక్కడ కామాక్షి తల్లి, కామాక్షి ఆ అమ్మవారి యొక్క కనులు, ఆ అమ్మవారి యొక్క కరుణా రసామృతము మనము పొందగలిగితే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా, దానికి వేరే చెప్పనవసరం లేదు కదా. అందువల్ల మనమందరం కూడా విశేషంగా పరదేవతా కృపను పొందటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లో మనలో దుష్ట చేష్టలు, దుష్ట గ్రహ బాధలు ఇవన్నీ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఎవరైనా ఏదైనా ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేస్తూ ఉంటే మనకెందుకురా అక్కడికి పోతే ఏమొస్తుంది అనిపిస్తుంది. చెయ్యాలనే ఉత్సాహం పూర్వజన్మ కృత ఫలితమో మన పూర్వీకులు మన పెద్దలు చేసుకున్నటువంటి ఒక పుణ్య ఫలితం చేతనో మనము చెయ్యాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఈ కలి ప్రభావం చేత ఏం జరుగుతుందా అంటే ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని ఆ దైవశక్తిని పొందే ప్రయత్నం చేస్తే
ఆ ప్రయత్నాన్ని విఫలీకృతం చేయడానికి దుష్టశక్తులు ప్రయత్నం చేసి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే మనల్ని ఒక యాగం దగ్గరికి రానివ్వరు, ఒక పూజ దగ్గర కూర్చోనివ్వరు. ఇవన్నీ మనస్సు ప్రశాంతత లేకుండా చేస్తాయి. కలి ప్రభావం నుండి మనం వీటన్నిటినీ తప్పించుకొని భగవత్ అనుగ్రహానికి మనం పాత్రులం అయినప్పుడు, భగవత్ శక్తిని ఎక్కువగా రెట్టింపు చేసుకున్నప్పుడు, దైవబలాన్ని పెంచుకున్నప్పుడు, తద్వారా మనల్ని ఆ కర్మలు, దుష్టకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి యొక్క దోషములు అన్నీ కూడా నివారణ జరిగి పరదేవతా కృప అనేటువంటిది మనకి లభించి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల మనమందరం కూడా ఈ తపోశక్తి మొత్తాన్ని మనమందరం నిరంతరం సాధన చేసి దైవ సంపదను పెంపొందింప చేసుకునే ప్రయత్నంలో రేపు రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణదేవాలయ నిర్మాణం 90 ఎకరాల విస్తీర్ణంలో సంకల్పం చేసిన ఆలయ నిర్మాణానికి సంబంధించి రాజశ్యామల అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం జరుగుతూ ఉంది. సుమారుగా 16 అడుగులు విగ్రహం. ఆ అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక రాజశ్యామల అమ్మవారి యొక్క విగ్రహానికి దాతలుగా ఉండడం అంటే ఖచ్చితంగా అమ్మదయ ఉంటేనే జరుగుతుంది. మానవ ప్రయత్నం కాదు. దైవ సంపదని పూర్వీకులు కానీ పెద్దలు కానీ మనము ఎవరైనా సంపాదించినప్పుడు ఆ సంపద వల్లే పుణ్య కార్యక్రమాలు మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ మహోత్తరమైనటువంటి ఒక స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి యొక్క విగ్రహానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియచేసే అంశం ఏంటంటే, ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సంకల్పం చేసినటువంటి ఒక ఆలయ నిర్మాణంలో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో నిర్మాణం జరుగుతున్న ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సహాయ సహకారములు, విరాళములు, స్థలదాతలు, రాజపోషకులు, మహారాజ పోషకులు విరాళములు అందించి ఆ ఆలయ నిర్మాణంలో భాగస్వాములై ఈ జన్మను చరితార్థం చేసుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, కంచి కామాక్షి సన్నిధానం నుండి సంకల్పం సిద్ధించాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ కోరికలు ఏమున్నా సరే, అమ్మ రాజశ్యామలమ్మ మాకు ఈ సమస్య ఉంది, ఈ దశమహావిద్య దేవతలు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అంశలో మనం చూసినట్లయితే దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవి పురుష రూపంలో విష్ణు అంశ సమూహంలో అక్కడ దశావతారాలు అనేటువంటివి మనం గమనించవచ్చు. స్త్రీ శక్తి స్వరూపాలుగా విరాజిల్లుతున్నటువంటి ఒక దశమహావిద్యలు అత్యంత కీలకమైనటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ దేవతలందరికీ కూడా నమస్కారం చేసుకొని చక్కగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, స్వర్ణాలయ నిర్మాణానికి జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ మహోత్తరమైనటువంటి ఒక కంచి కామాక్షి సన్నిధానం సువర్ణమయమైనటువంటి ఒక స్వరూపం, ఆ శిఖరానికి నమస్కారం చేసుకొని స్వర్ణాలయం పూర్తవ్వాలి, సంకల్పం చేసినటువంటి అట్లే మనకు ఉండబడేటువంటి ఒక కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి చక్కగా ఆ కామాక్షి తల్లిని కూడా, రాజశ్యామల అమ్మవారిని కూడా ప్రార్థన చేసుకోండి. అమ్మవారిని ధ్యానం చేయండి. మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో అమ్మవారిని ప్రార్థన చేసి, మాకు ఈ కష్టం ఉంది దీన్ని తీసేయమ్మా అని చెప్పేసి అమ్మవారిని గట్టిగా పాదపద్మములను శరణాగతి పొందండి. తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుతాయి, అష్టైశ్వర్యములు చేకూరుతాయి. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి. ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు. మీరు ఎవరైనప్పటికీ కూడా విరాళములు అందించేటువంటి వారు, స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క నెంబర్లను సంప్రదించండి. 9948897652, 7277772229. ఈ ఆలయ నిర్మాణము ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క స్వర్ణాలయం నిర్మాణం జరుగుతుంది. శ్రీదేవి శ్రీ విద్యాపీఠం
మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి.